హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్న విద్యార్థులకు విద్యా కానుకను అందజేస్తుంది. దాని గురించి పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 4.72 లక్షల మంది విద్యార్థులకు ట్యాబులు. మొత్తం 606.18 కోట్ల ఖర్చుతో నవంబర్లో 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ ట్యాబులను అయితే పంపిణీ చేస్తున్నారు. 64.46 కోట్లతో 50,194 మంది టీచర్లకు ట్యాబులను, అంటే విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా ఈ యొక్క ట్యాబుల పంపిణీని చేస్తున్నారు. 16,446 రూపాయల విలువైన ట్యాబులను 12,843 రూపాయలకే అందజేస్తున్నారు. తద్వారా 5.22 లక్షల ట్యాబులకు సంబంధించి 187.84 కోట్ల రూపాయలను ఆదా అయితే అవుతుంది. ఒక్కొక్క విద్యార్థికి ఉచితంగా 36,843 రూపాయల విలువైన ట్యాబులను బైజూస్ కంటెంట్ను లోడ్ చేసి విద్యార్థులకు ట్యాబులతో సహా అందజేస్తుంది. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ఎడ్యుటెక్ విద్య సిబిఎస్ఈ పరీక్షలకు ఇప్పటి నుంచే పిల్లలను తీర్చిదిద్దుతున్న సర్కార్ 1923.20 కోట్ల ఖర్చుతో నాణ్యమైన విద్యకు బాటలు. జగనన్న విద్యా కానుకలో భాగంగా నవంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క ట్యాబుల పంపిణీ అయితే జరుగుతుంది. చెడిపోతే వారంలోగా మరమ్మతులు లేదా రీప్లేస్ చేసేలా ఒప్పందం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి చదువుకుతున్న విద్యార్థులందరికీ ట్యాబులను అయితే అందజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.